పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. కవి పరిచయం. అవధాన శ్రీ బండకాడి అంజయ్య గారు 1 ఏప్రిల్ 1965లో జన్మించారు. తల్లి భాగమ్మ, తండ్రి నర్సిగౌడ్. ప్రాథమిక విద్య వరకు అభ్యసించి పద్య కవిత్వం, అవధానంలో ప్రావీణ్యం సంపాదించారు. తరువాత శతకాలు, పద్య కావ్యాలు, ఉదాహరణ కావ్యాలు, బాలగేయాలు, యక్షగానం మొదలగునవి ప్రక్రియలలో రచనలు చేశారు. సహజ కవి, అవధాన భారతి వీరి బిరుదులు. తరువాత అనేక పురస్కారాలను ఈ కవి గారు పొందారు. ఈనాటి సాహిత్య కార్యక్రమంలో పద్య వైభవం అనే అంశం మీద సాహిత్య ప్రసంగం చేయడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు. సరే, మీకు ఆహ్వానం. మీ సాహిత్య ప్రసంగం ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. పెద్దలందరికీ నమస్కారం. భావన సాహితీ బృందం వేదిక ప్రతి సారథి అయినట్టి పెద్దలు చక్రవర్తి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే నాకంటే వయసులో పెద్దవారందరికీ పాదాభివందనం చేస్తూ, చిన్నవారైతే అభినందిస్తూ, నేను ఈ బృందంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది దాదాపుగా. బహుశా నా రాక వలన వేదికకి ఏం నష్టం జరగలేదు, కానీ నేను రాకపోవడం వల్ల నాకు నష్టం జరిగింది అని నేను భావిస్తున్నాను. ఇంకా కాస్త ముందు వేదికలో ప్రవేశిస్తే ఇంకా కాస్త మెరుగ్గా ఉండేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పద్యాలు రాస్తున్నప్పుడు కొంచెం వ్యాకరణ దోషం ఎప్పుడో ఏ పద్యంలో తొరలకుండా ఉండడం లేదు. దాన్ని పెద్ద మనస్సుతో చక్రవర్తి గారు చక్కగా సవరిస్తున్నారు. ఇదే క్రమంలో దాదాపుగా ఇప్పటి వరకు 32 పుస్తకాలు దాటినవి. ఇంకా సాగుతూనే ఉంది. వెంకటేశ్వర శతకం, మన వేణుగోపాల శతకము రోజు ఒక పద్యం బృందంలో, మొదట ఈ బృందంలో పెట్టిన తర్వాత పెద్దలు సవరణలు చేస్తే ఆ సవరణలు చేసి మరి వేరే గ్రూపులోకి పంపిస్తున్నాను. ఎంత నేర్చుకున్నా, ఎంత పండితులమైనా ఎక్కడో ఎంత తక్కువే ఉంటుంది. నిత్య విద్యార్థిగా ఉండడమే కవి యొక్క భావన ఉండాలి. అన్నీ నాకే తెలిసినవి అంటే కుదరదు. అలా కూడా కొందరు ఉన్నట్టున్నారు. కానీ ఈనాటి ఈ కార్యక్రమంలో పద్యవైభవం పైన మాట్లాడవలసిందిగా పెద్దలు ఆదేశించారు. పూర్వకవుల పద్యాలను చదువుతూ వాటిని విశ్లేషించేంత శక్తి నాకు కొంచెం తక్కువ. ఎందుకంటే అవి ఎక్కువగా అధిక భాషలో గ్రాంధికానికి సంబంధించి దీర్ఘ సమాసాలతో ఉంటాయి. అది మీ అందరికీ తెలిసిందే. అందుకే పెద్దలతో మనవి చేశాను. నేను రచించిన వాటిలో ఎక్కువ భాగంగా మీకు పరిచయం చేస్తాను. ముందుగా యథావిధిగా ఏ కవి అయినా ముందుగా అమ్మవారి ప్రార్థన చేస్తాడు కనుక అమ్మవారి ప్రార్థనతో ఆరంభిస్తాను. అది కూడా మహాకవి పోతన గారి పద్యంతో ప్రారంభిద్దాము. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికా ఆర తుషార పేన రజతాచలకాశ పణీష కుంద మందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్నుమది కానగనెప్పుడు కల్గు భారతీ
అదే భాగవతంలోని పద్యం ఇది, మీ అందరికీ తెలిసిందే. ఇంకో పద్యం భాగవతంలో ఉన్న, అది భారతంలోని పద్యం ఎర్రన్న గారు రచించింది అని 2 చోట్ల ఉంది. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నరోచిరాచుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారి ననున్ కృప చూడు భారతీ. మహాకవులిద్దరు చివరిగా ఉత్పలమాలలో భారతి అని ప్రయోగం చేశారు. చివరికి ఆ మహాకవుల యొక్క భారతి అనే ఉత్పలమాలలో నేను మొదట ప్రవేశపెడుతూ నాకు తెలిసినంత వరకు పద్యము, భారతి దేవి నిన్ను మది ప్రస్తుతి చేసెద లోకమాత నా నేరములెన్నబోకుమిక నిర్మల గాత్ర బిరించి పత్ని నంచేరగరము తల్లి నంచేరగరము తల్లి సువశీకరవౌచును నాదు జిమ్మపై వారక నిల్చి మిక్కిలిగను వాక్కుల సంగవే శారదాంబిక. శారదాన్ని అంబికతో కలిపి చివరగా ప్రయోగం చేశాను. విద్యల లోపల ఉత్తమ విద్య కవిత్వం, మరి కవిత్వము చెందో వేద్యము కావున చెప్పెద వృజ్యముగ కవన చంద నేర్పడ కృష్ణ. ఇది అనంతామాచ్యుని చందోదర్పణములోని పద్యం. అన్ని విద్యలు మనకు జీవన రంగంలో, మన జీవన సంసార చక్రంలో అన్ని విద్యలు మనకు అవసరమే కనుక, కానీ అన్ని విద్యలలో ఉత్తమమైనది ఏది అంటే కవిత్వము అని అంటున్నాడు ఆయన. మరి కవిత్వంలో ఉత్తమమైనది ఏది అంటే చందోవేద్యము, ఛందస్సు కలట్టి యొక్క గానయోగ్యము, లేదా గేయానికి కూడా ఛందస్సు అవసరమే ఉంటుంది, మాత్రా ఛందస్సు ఉంటుంది కనుక పద్యము గేయము. అయినా ఇందులో పద్యమే అగ్రస్థానము అలరించింది అని పెద్దలందరికీ తెలుసు, పూర్వం నుంచి ఉన్నదే. అలాగే గుడికూలును నుయిపూడును వడి నీళ్లకు చెరువు తెగును వనములు కిలమౌ చెడదిది పద్యం ఒక్కటే కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్న. ఇది గువ్వల చెన్న శతకములోని పద్యం. గుడి కూలుతుంది, నొయ్యి పూడుతుంది, వనములు కిలమైతాయి, చెరువులు తెగిపోతాయి, కానీ ఎప్పుడైనా చెడనిది ఒక పద్యం మాత్రమే అని ఆ మహాకవి యొక్క అభిలాష. నిజంగానే చెడనిది కవిత్వంలో పద్యం ఒకటే అని నేను భావిస్తాను, పెద్దలు భావిస్తారు, అందరూ భావిస్తారు. అది అక్షర సత్యమే కదా. ఈ 2 పద్యాలకు అనుకూలంగా పద్యము వ్రాయగా వలయు, పద్యము వ్రాయగా వలయు పండిత పామర పంక్తి మెచ్చగా. పద్యము భారతీ హృదయ పద్మపరాగము తెలుగు భాష నైవేద్యపు ప్రక్రియ ఔసుమీ వివేకపు విజ్ఞులు ఆలకించుడి. గద్యము వ్రాసినన్ కవులు కమ్మని పద్యము వ్రాయపూనుడి. అంటే పద్యం ఒక్కటే కాదు, మిగతా ప్రక్రియలన్నీ సమానమైన. గద్యం రాసుకున్నా, మీరు ఇంకేది రాసుకున్నా కవిగా ఒక పద్యమైనా వ్రాయండి అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పద్య వైభవం ఎటువంటిది అంటే
మహాకవి జాషువా గారు, పెద్దలు ఇదివరకు చక్రవర్తి గారు ఒకసారి గానం చేసినట్టు గుర్తు ఈ పద్యము. సఘరమాందాతాది చక్రవర్తుల అంకసీమను నిల్పినట్టి సాధ్వి కమలనాభుని వేణు గాన సుధాంబుది మునిగి తేలిన పరిపూత దేహ. ఇక్కడి వరకు యొక్క మన దేశ ఔన్నత్యాన్ని పొగడుతూ 2 పాదాల్లో కాకుండా మళ్ళీ ఆ మహాకవి ఏమంటున్నాడు, కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తి నందిన పెద్ద గేస్తురాలు. షట్చక్రవర్తులు మహావిష్ణువుడైన గోపాలకృష్ణునితో సహా, అంటే కాళిదాసాది సత్కవులు అన్నారు కనుక మనం కూడా కవులందరూ కూడా అందులో చేరుతామన్నది నా భావన. అంటే కవికి ఎంతటి ఔన్నత్యమైన స్థితి ఉన్నది అన్నది ఆ మహాకవి పేర్కొన్నాడు. బుద్ధాది ముని జనంబుల తపంబుల మోద బాష్పముల్ విడిచిన భక్తురాలు సింధు గంగా నది జలక్షీరమెప్పుడు కురిసి బిడ్డల పోషింపు కొనుచునున్న పచ్చి బాళెంతరాలు మా భరత మాత మాతలకు మాత సకల సంపత్ సమేత. ఇక తెలుగు పద్య వైభవము ఎప్పటి నుంచి ఆరంభమైంది అంటే, తెలుగు పద్యం అన్నది అజరామరమైనది, అంటే దీనికి సావు లేదు అన్నది దాని యొక్క అజరామరమైన దానికి వ్యాఖ్యానం. అలాగే కాకుండా గానయోగ్యత కలిగిన ప్రక్రియలలో ఉన్నత స్థాయిని అలంకరించి దాదాపుగా 1000 ఏళ్ల కన్నా ముందు నుండే తెలుగు నేలపై విరాజిల్లుతుంది ఇది. ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే, వాస్తవానికి పద్య కవిత్వానికి ఆదికవి నన్నయ్య గారి నుంచే పద్యం వైభవం పుంజుకున్నదని మనందరికీ తెలుసు. ఈ క్రమంలో 848 నాటి పండరంగని అద్దంకి శాసనంలో ఒక తరువోజ పద్యం ఉన్నట్లుగా పండిత పరిశీలనలో వెల్లడైంది. అంటే నన్నయ్య 10వ శతాబ్దంలో, అంటే 1000 నుంచి 1100 మధ్యలో ఉన్నవాడు మన నన్నయ్య భట్టారకుడు. కానీ 850వ సంవత్సరంలోనే తరువోజ పద్యం లభించింది అని ఒక చోట నేను పండితుల పరిశీలన విన్నా నేను. అలాగే చెబుతూ ఉంటారు. అయినా పద్య వైభవమును పరుగులంకించుకుంది మాత్రము నన్నయ్య కాలము నుండే అని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. అంతకుముందుకు కొంచెం ఉన్నా. పూర్వంలో సాహిత్య రచనలన్నీ దాదాపుగా పద్యములోనే వెలువడ్డాయి. 1900వ శతాబ్దము మొదటి ఇప్పటి ఆ తర్వాత వచనం పుంజుకున్నది, రచనల్లో ఆరంభమైనవి. కానీ దాదాపుగా అప్పటి నుండి ఏ చరిత్ర రాసినా అది పౌరాణికం కావచ్చు, లేదా చారిత్రకం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సామాజికం కావచ్చు, ఏదైనా కానీ పద్యంలో ఉన్నదనడానికి గట్టి సాక్ష్యాలు మన కవులు రచించిన పుస్తకాలు కానీ, శతకాలు కానీ, అనేకమైన గ్రంథాలు ఉన్నవి. అయితే పద్యానికి కావలసింది అతి ముఖ్యమైనది ఏంటిది అంటే ఛందస్సు. ఈ ఛందస్సులో మొట్టమొదట తెలుగు భాషలో వెలువబడ్డ గ్రంథం ఏది అంటే కవిజనాశ్రయం. మరి కవిజనాశ్రయం ఎప్పుడు వెలువబడ్డది అంటే 950వ సంవత్సరం మధ్యలో కవిజనాశ్రయం వెలువడ్డది. దీన్ని రచించిన మహాకవి మల్లియ రేచన. సరే, కొందరు భీమన కవి అంటున్నారు, కానీ దాదాపుగా 99% మల్లియ రేచన గారు రాచారు కవిజనాశ్రయం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ కవిజనాశ్రయం ఎలా ఉంది అంటే పూర్తిగా అది జాతి పద్యమైన కంద పద్యంలోనే ఉంది. కొంచెం అక్కడక్కడ వృత్తాలు ఇచ్చిన
పూర్తిగా కందపద్యంలో వెలువబడ్డ ఛందశాస్త్రము కవిజనాశ్రయం. ఇది ఎప్పుడుదంటే 950 అంటే 9వ శతాబ్దంలోనే ఛందస్సు గ్రంథం వచ్చింది. అంటే పద్యం అప్పటి వరకే ఆరంభమైందని దీన్ని బట్టి మనము గ్రహించవచ్చు, తెలుసుకోవచ్చు. తరువాత నన్నయ్య మహాభారతం నుండి పూర్తిగా సూపర్ ఫాస్ట్, ఇప్పుడు కదా వందే భారత్ రైలు ఎట్లా ప్రయాణం చేస్తుందో అట్లా తెలుగు భాష వైభవం, పద్య వైభవం అలా పరుగు లంకించుకుంది. ఇక్కడగా కొంచెం విన్నవించేది ఏంటిది అంటే, పద్యం అంటే కవిత్రయం రచించిన మహాభారతము, అష్టదిగ్గజములు మరి ఇంకెందరో కవులు రచించిన పౌరాణేతి ఆశాలే కాకుండా సామాజిక చారిత్రక ఇతివృత్తంలో కూడా పద్యాన్ని పరిమళింపజేసిన మహాకవులెందరో ఉన్నారు. ఉదాహరణకు గడియారం వెంకట శాస్త్రి గారు రచించిన శివభారతం కానీ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు రచించిన గబ్బిలం పిరదౌసు వంటివి కానీ, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన పుష్ప విలాపం కానీ, మహాకవి దాశరథి గారు రచించిన అగ్నిధార కానీ, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన రామాయణ కల్పవృక్షం, ఇది మన 19వ శతాబ్దంలో వచ్చిన గ్రంథం. ఇలా ఎన్నో పద్య కావ్యాలు ఉన్నాయి. స్వాతంత్ర్య సమరంలో కూడా పద్య కవిత్వం ప్రదర్శించారు మన వాళ్ళు. అందుకు ఒక చోట చిన్న లైన్, తెల్లవారను గడుసరి గొల్లవారు అన్న ఇది చిలకమర్తి వారి పద్యంగా ప్రయోగింపబడింది. అది రాసిన వారు మరి వేరెవరైనా అయి ఉండొచ్చు అని అంటున్నారు. ఇంతేకాకుండా అతి విశిష్టమైనది, ఎంతో పెద్ద అవార్డు, జ్ఞానపీఠ అవార్డు. జ్ఞానపీఠ అవార్డు మొట్టమొదట మన తెలుగులోకి వచ్చింది రామాయణ కల్పవృక్షానికి వచ్చింది. రామాయణ కల్పవృక్షం ఎందులో ఉంది? పద్యంలో ఉంది. అంటే పద్య వైభవము ఎంత గొప్పగా ఉందో దీన్ని బట్టి మనము అంచనా వేసుకోవచ్చు. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ పద్యం అంటే గ్రాంధికమే కాకుండా సామాన్యులకు అర్థమయ్యే సరళమైన భాషలో కూడా వ్రాసి వెప్పించవచ్చని ఎందరో మహానుభావులు మనకు నిరూపించారు. వారిలో ముఖ్యంగా వేమన శతకము, సుమతీ శతకము, నరసింహ శతకము, భాస్కర, కుమార, కుమారి, గువ్వల చెన్న, శరభాంకలింగమ, ఇలా ఎన్నో ఉన్నాయి తెలుగులో శతకాలు. ఇప్పటికి కూడా సంవత్సరానికి దాదాపుగా 100 శతకాలు వస్తున్నాయని అంచనా. సరే, అంతకంటే ఎక్కువే వస్తున్నాయి. ఇప్పుడు కూడా నీకు 100 శతకాలకు తక్కువ కాకుండా కవులు రాస్తున్నారు. ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటిదంటే, వాట్సాప్ మాధ్యమం వచ్చిన తర్వాత ప్రతి వచన కవి కూడా ఒక శతకమో పద్యమో రాయాలని ఊవిళ్ళూడుతున్నారు. దానికి కారణము ఇప్పుడు మన చక్రవర్తి లాంటి వారి పెద్దల సారథ్యమని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యాకరణంలో ఏమన్నా దోసుకులు ఉంటే తప్పకుండా వాళ్ళు ఇలా ఉండొద్దు, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇలా చెయ్యాలని మన చక్రవర్తి గారు కానీ, శంకరయ్య గారు, చిరుతోటి వారి లాంటి వారు పూనుకొని దీన్ని పద్యాన్ని మరింతగా, వీళ్ళందరిలో కంటే మన చక్రవర్తి గురువారే చాలా పకడ్బందీగా ఉంటారు. అది ఒప్పుకోనంటే అంతే, అది ఒప్పుకోడు. ఈ పద్యం అక్షరం మార్చాలంటే మార్చాల్సిందే. వాళ్ళన్నా చూసి చూడకుండా కొంచెం ఇట్లా ఉంటే బాగుంటుంది అంటారు, కానీ అది లేదు, ఇక్కడ ఈ అక్షరం లేదు, ఇది ఇలా వేయాల్సిందే, ఇది అక్కడ రానే రాదని చెప్తారు. నిర్ద్వందంగా అది అట్లా చేస్తున్నారు. కాబట్టే పద్యము మళ్ళీ ఇంతకుముందుగా చెప్పినట్టు వందే మాతరం అలాగా పరుగులిడుతున్నదని నా భావన. ఇక కవిత్వంలో ఎన్నో ప్రక్రియలు వస్తున్నాయి. ఈ మధ్యలో ఎన్ని ప్రక్రియలు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఒక్క పద్యాన్ని మాత్రమే ఉన్నదని నేను ఘంటాపదంగా చెప్పగలను. దానికి ఉదాహరణగా మీకు ఒక 2-3 విషయాలు చెప్తాను. మహాకవి గురజాడ ఆయన ప్రవేశపెట్టిన ముత్యాల సరాలు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్,
ఈసురోమని దేశం మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. ఇది మాత్రా ఛందస్సులో వచ్చిన ముత్యాల సరాలు. అవి పాఠ్య పుస్తకాల్లో కూడా ఉన్నాయి, నేను చదువుకున్నాను, బహుశా మీరు కూడా చదువుకునే ఉంటారు. కానీ ఇప్పుడు ఎందరు కవులు అవి రాస్తున్నారన్నది నా ప్రశ్న. దాదాపుగా వ్రాస్తున్నారో లేదో నాకైతే సందేహమే. మరి మీకు ఎవరికన్నా వ్రాస్తుంటే తెలిస్తే నాకు చెప్పండి. అలాగే ఈ మధ్యలో మా మహాకవి ఈయన గోపి గారు కూడా ప్రవేశపెట్టిన నానీలు, మన గురువుగారు చక్రవర్తి గారు కూడా నానీలు రాశారు. ఆ పుస్తకం ఒకటి నాకు ఇచ్చారు. ఆ మధ్యలో అవి ఆకాశాన్ని అంటినాయి నానీలు. నానీలు రాయని కవి కనవలేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఎందరూ రాస్తున్నారు మీరు ఊహించండి. అక్కడక్కడ ఎక్కడన్నా రాస్తున్నారేమో. కానీ ఏ వాట్సాప్లో చూసినా కనీసము ఇద్దరో ముగ్గురో 10 నలుగురో 5గురో పద్య కవులు మాత్రం పద్యాలు రాస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం కాదు, మనమందరం ఎరిగిన సత్యము. అవే కాకుండా ఇప్పుడు ఎన్నో కొత్త ప్రక్రియలు సృష్టిస్తున్నారు. కానీ అవి కూడా కాలక్రమంలో నిలుస్తాయో నిలువయో గట్టిగా చెప్పలేము. కాబట్టి మనమందరము పద్యాన్ని మీరందరూ వచన కవిత్వం కూడా నేను రాయొద్దనను. కథలు కాలక్షేపానికి వచన కవిత్వం కూడా అవసరమే, కాదని నేను అనను. అయితే మనం ఏదైనా ఒక భావం చెప్పదలుచుకున్నప్పుడు ఒక 4 లైన్లలో మనం ఆ భావాన్ని చెప్పొచ్చు పద్యంలోనైతే. ఇప్పుడు వేమన శతకం తీసుకుంటే, మేడిపండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విచ్చి చూడు పురుగులుండు, తిరిగి వాడి మదిని బింకమీలాగురా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ. ఇట్లా అలాగే సుమతి శతకంలో కూడా ఎన్నో నీతివంతమైన పద్యాలు, మన జనానికి అక్కరపడే పద్యాలు ఉన్నాయి. వినదగ్గు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడపో నీతి పరుడు మహిళో సుమతి. భాస్కర శతకంలో ఒక పద్యం ఉంది. ఓడల బండ్లును బన్నిక్కముగవరు, అక్కరపాటు వచ్చు సమయంబున చుట్టములొకరొక్కరిన్, మక్కువ ఉద్ధరించుటయు మైత్రికి చూడగా యుక్తమే సుమి, ఒక్కట నీటిలో మరక నోడల బండ్లును బండ్ల నోడలన్, దక్కగా వచ్చుచుండుట నిదానము కాదె తలంప భాస్కరా. ఇది పౌరాణికానికి సంబంధించిన పద్యం కాదు, నిత్య జీవితానికి సంబంధించిన పద్యం. బంధువులైనా స్నేహితులైనా ఇంకా ఎవరైనా అక్కరపడ్డప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటే అది యుక్తమైంది అని కవి భావన. మరి అది ఎట్లా? దానికి దృష్టాంతం ఏం చెప్తున్నాడంటే, మనం సముద్రం మీద ప్రయాణం చేయాలనుకున్నాం అనుకోండి, ఓడలో మనం ప్రయాణం చేయాలి. అలాగే బండిని తీసుకుపోవాలనుకున్నాం అవతలి ఒడ్డుకు, తప్పకుండా ఓడలో బండిని తీసుకోపోవాల్సి వస్తుంది. అదే ఓడకి ఏదన్నా రిపేర్ వచ్చింది, దాన్ని వడ్రంగి దగ్గరకో లేకుంటే దానికి సంబంధించిన మేస్త్రి దగ్గరికో తీసుకుపోవాలంటే ఆ ఓడను బండి మీద వేసుకొని తీసుకుపోవాల్సి వస్తుంది నేల మీద. సముద్రంలో అయితే బండిని ఓడ మీద వేసుకొని తీసుకుపోవచ్చు, నేల మీద అయితే అదే బండి మీద ఓడను తీసుకుపోవచ్చు. ఈ విధంగా స్నేహితులు కానీ బంధువులు కానీ ఒకరికి అక్కర పడ్డప్పుడు ఇంకొకరు సహాయం చేస్తే ఆ బంధుత్వము ఆ స్నేహితము అలా నిలుస్తున్నదని కవి ఎంత చక్కగా చెప్పాడంటే ఆ 4 లైన్లలో చెప్పాడు. అదే అది మనం వచన రూపంలో చెప్పాలంటే కనీసం ఒక పేజీ అయినా కథ వ్రాస్తేనే అది అంత అందంగా వస్తుంది, లేకుంటే అందంగా రాదు. ఇది నా భావననే సుమా, మీ అందరి మీద రుద్దలేను. మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణ సమయంలో నన్నయ్య గారి పద్యాలు 2 అవి
సినిమాలో కూడా తీసుకున్నారు, మీ అందరికి కూడా వస్తాయి. అలాగే తిక్కన గారు 2 పద్యాలు విరాట పర్వంలో కీచకునితో అంటుంది. ఆమె సైరంధ్రిగా ఉన్న ద్రౌపది, దుర్వారోజ్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర గర్వాంద ప్రతివీర నిర్మధన విద్య పారగుల్ మత్పతుల్ గీర్వానాకృతులేవు రిబుడుని దోర్లీలన్ వెసన్ బట్టి గంధర్వుల్ మానము ప్రాణముల్ గొనుట తద్యం బెమ్మయిన్ కీచగా. ఇది ఎంత పకడ్బందీగా, ఎంత గట్టి అక్షరాలతో తిక్కన గారు నిర్మించారు. ఇది చదవగానే నాబోటి వానికి కూడా అంత తొందరగా అర్థం కాదు. అదే విరాట పర్వంలో గోగ్రహణంలో అందరికీ చదవగానే అర్థమయ్యేటట్టు ఇంకో పద్యం ఉంది. వచ్చిన వాడు పల్గునుడు అవశ్యము గెల్తు మనంగరాదు రాలక్షికి నై పెనంగిన బలంబుల రెండును గెల్వనేర్చునే ఎచ్చగు గుందగున్ దొడరు తెల్ల విధాంబు ఎద విధంబుల కోర్చున్నట్లుగా కిచ్చదలంచి ఒక్క మెయి నిత్తరి పొందగు చేతముందగున్. మొదటి పద్యానికి ఈ పద్యానికి ఎంత కొంచెం అంటే నా ఉద్దేశం ఏంది అంటే, మీరు పద్యాలు రాసేవారందరూ కొంచెం గ్రాంధికం వైపు పోకుండా సరళ భాషలో, సరళం అంటే మళ్ళీ వ్యవహారికమని కాదు, వచ్చిండు పోయిండు వస్తాడు తెస్తాడు అంటే ఈ పద్యాల్లో ఉండవు. కనుక వచ్చిరి పోయెను పోయిరి ఏదో విధంగా శిష్లా వ్యాకరణములాగా ప్రవేశపెడితే నరసింహ శతకం ఉంది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు లక్షాధికారైన లవణ మన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన ధనము కుడువబోడు. ఈ విధంగా ఇది నేను చదువుతుంటే ఎవరికైనా అర్థమైపోతుంది, పండిత పామరులకు అర్థమయ్యే విధంగా పద్యం నిర్మించాలన్నది నా యొక్క విజ్ఞప్తి. మహాభారతానికి సంబంధించినవి తిరుపతి వెంకట కవుల పద్యాలు చూడండి. బావా ఎప్పుడు వచ్చిదీవి సుకులే చుట్టముల్ భ్రాతల్, ఇది ఎట్లా అర్థమైపోతున్నది? జెండాపై కపిరాజు ముందు శ్రితవ్రాజశ్రేణిన్ గూర్చినే దండం బున్గొనిదోలు చందనము మీదన్ గాంధీవమ్ము ధరించి పల్గునుడు మీ మూకం చండుచున్నప్పుడు ఒక్కండు ఒక్కండు మీ వర ఆలకింపడు కురుక్ష్మానాద సంధింపగన్. ఇది పద్యము చదువుతుంటేనే అవలీలగా మనకు అర్థమైపోతుంది. కనుక పద్యాలన్నీ ఈ విధంగా వ్రాస్తే బాగుంటుంది అన్నది నా యొక్క అభిమతము. మీరు ఇక చివరిగా నేను 850లో అద్దంకి శాసనాన్ని గుర్తు చేసుకున్నాము, 950లో కవిజనాశ్రయము రేచనను గుర్తు చేసుకున్నాము, 10వ శతాబ్దంలో నన్నయ్య భట్టారకుని గుర్తు చేసుకున్నాము. ఆ తరువాత ఇంకొక చెప్పుకొక్క దగ్గర కవి ఎవరంటే పాల్కూరికి సోమనాథుడు. ఈయన మన దేశీయ ఛందస్సులో ఎన్నో కావ్యాలు రచించారు. అలాగే ఆయన రచించిన ప్రక్రియ ఉదాహరణ ప్రక్రియ. ఈ ఉదాహరణ ప్రక్రియ అంటే బహుశా మరి ఇప్పుడు అందరికీ చక్రవర్తి లాంటి గురువు గారికి అవగాహన ఉంటుంది, ఇంకా పెద్దలు కూడా గుర్తెరిగే ఉంటారు. ఈ ఉదాహరణం అనే ప్రక్రియ ఏంటిది అంటే 26 పద్యాలే ఉంటాయి ఇందులో. కాకుండా దీని ప్రత్యేకత ఏంది అంటే ఈ విభక్తులలో రాయాలి. ప్రథమా విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన, ఇలాగా ఈ ఒక్కొక్క విభక్తికి ఒక పద్యము. అలాగే రగడ ఛందస్సు అని ఉంటుంది, ఇది కూడా మాత్రా ఛందస్సే. ఇందులో త్రస్య, చతురస్ర, మిశ్రమ, ఇట్లా భగనములు, రగనము,
లాకు సంబంధించిన మాత్రా ఛందస్సు ఉంటుంది ఇందులో. దీన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు మహానుభావుడు పాల్గురికి సోమన్న. ఆయన మొట్టమొదట బసవోదాహరణం అటు సంస్కృతంలోనూ ఇటు తెలుగులోను రచించిండు. ఆ తర్వాతనే మహాకవులెందరూ రచించినా కానీ ఇవి 200కు పైగా దాటలేదని ఇంతకుముందుకు ఉండే. ఇప్పుడు తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారు వారు ఈసారి జర బాగా ఉదాహరణలు ఎక్కువ వచ్చాయి. నేను ఉదాహరణల గురించి ఇప్పుడు మీకు చెప్పడం ఎందుకంటే నేను కూడా ఈ ఉదాహరణ ప్రక్రియలో 5 ఉదాహరణలు రచన చేశాను. నేను అక్కడక్కడ కొన్ని వ్యాకరణ దోషాలున్నా భక్తిపరంగా 2, భక్తిపరంగా రేణుకాదేవి 9వ ఉదాహరణము, చారిత్రకంగా శ్రీకృష్ణదేవరాయ ఉదాహరణము, అలాగే సామాజికంగా ఉండాలని కర్షక ఉదాహరణము, సైనిక ఉదాహరణం అనే ఉదాహరణలు కూడా 2 రాశాను. ఈ 2 నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ముందుగా కర్షక ఉదాహరణని పరిచయం చేస్తాను. ఒక్కొక్క దాంట్లో 26 పద్యాలు ఉంటాయి. 26 అంటే ఒక ఉత్పలమాల, తర్వాత కలిక, ఉత్కలిక తప్పకుండా ఉండాలి ఇవి. ఇందులో నుంచి కొన్ని, అందులో నుంచి కొన్ని మీకు సమయానుకూలంగా పరిచయం చేస్తాను. ముందుగా కర్షకోదాహరణని పరిచయం చేస్తాను. ప్రథమా విభక్తి అందరికి వింటున్నారు కదా, వినవస్తుంది కదా. ప్రథమా విభక్తి ఉత్పలమాల. రైతులు లోక బాంధవులు శ్రామిక జీవులు ఎల్లవేళ సంప్రీతులు భూమిపుత్రులు వివేకులు కష్ట సుఖంబులెన్నకీ జాతికి పట్టెడన్నమును చక్కగా బెట్టెడి నీతి కోవిదుల్ జ్యోతులు కర్షకుల్ ధరణి జ్యోతలు చేసెదవారికెప్పుడు. రైతులు ఎవరైనా మనం అందరం అంటున్నాము, రైతు అన్నవాడు లోకబాంధవుడు. మనం ఏదైనా పని చేస్తే మనం అనుభవిస్తాం, అవతలకి పెడతాం లేదు. కానీ రైతు అన్నవాడు తను తినడమే కాకుండా ప్రపంచానికంతా అన్నం పెట్టేవాడు కనుక లోకబాంధవుడు అని ప్రయోగం చేస్తూ ఇక కలికలో నేను ఇంతకుముందుకే మీకు చెప్పినట్టుగా మాత్రా ఛందస్సు ఉంటుంది. మరియు పంట పండించటి మాన్యవరులు రైతులు ధరణిలోన తిరుగాడెడి దాన కర్ణులీ రైతులు హలము బట్టి పొలము దున్ను అవిశ్రాంత యశోధనులు పలువురికి ముద్దబెట్టు పరమాత్ముని స్వరూపములు పారబట్టి వరము జెక్కి పదును చేయుదురు పురుషులు చీరను బొడ్లోన దోపి చిక్కగా నాట్లేయు స్త్రీలు సుల్తానులకు సమానులు శోకము తీరని జీవులు కల్తీ మాటెరుగనట్టి కలికాలపు నిర్భాగ్యులు. ఇవన్నీ చేసినా వీళ్ళొక సుల్తానుకు సమానులైన రైతు శోకమైతే తీరబోదు. ఎందుకంటే ఎంత విజ్ఞానం పెరిగినా ఎంత విద్వత్తు పెరిగినా రైతు యొక్క జీవితం ఇంకా ప్రకృతి మీద ఆధారపడి ఉంది కనుక. ఇప్పుడు వర్షం లేదు, వేసిన పంటలు వెండిపోతున్నాయి. లేదంటే మంచిగా పంటకొచ్చే వాళ్ళకి అకాల వర్షం పడుతుంది, రాళ్ళ వర్షమో ఇంకే వర్షమో బట్టి అవి రాలిపోతాయి. కాబట్టి శోకం ఎప్పుడు తీరకుండానే ఉండేవాళ్ళు. అంతేకాకుండా కల్తీ మాటెరుగనట్టి కలికాలపు నిర్భాగ్యులు. అందరం కల్తీ చేస్తాం. ఇప్పుడు నేను గౌడు ఉన్నా, నేను అంతో ఇంతో కల్తీ చేస్తాను, నీళ్లు కలుపుతా కళ్ళులో. కానీ ఒక్క కల్తీ చేయని వాడు ఎవడన్నా ఉన్నాడంటే ఒక రైతు అని మనము గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రథమా విభక్తి. తర్వాత ద్వితీయ విభక్తిలో ఇది మత్తకోకిలలో వేశాను. రైతులన్ కలిగున్న రాజ్యమే రానకెక్కునుగాయిలన్ దాతలం తలపింతురయ్య విధాతలై కలకాలమున్ చేతలన్ వెనుకాడబోరిక స్వేదమేయిల చిందగన్ వ్రాతలందు రచించలేమిక వారి సేవలనెప్పుడున్. వారి యొక్క చెమటను చిందిస్తూ ఉంటారు. వారి యొక్క కృషిని మనము వ్రాతలలో రచించలేము అన్నది నా యొక్క భావన. దున్నగ యంత్రము వచ్చిన మన్నే బంగారమైన
పంట చేతి కందువేల కంటి నీరు పాయువేల దగాకోరు దళారీలు తగుదునంచు వ్యాపారులు దోషమనక పలు విధాల మోసము చేతురు రైతుల. ఆధునికంగా ఎంత ఎదిగినా పంట చేతికొచ్చే సమయంలో, సరే తెలంగాణలో ప్రభుత్వం కొంటుంది, మరి మిగతా చోట్ల ఉందో లేదో తెలియదు, ఇప్పుడు ఏం చేస్తారంటే దళారులు మోసం చేస్తారు రైతును. అమ్ముకోక తప్పదు రైతు. ఆరుగాలం శ్రమించిన రైతు కంటే బేరం చేసిన ఆయన బాగుపడతాడు. ఆ విధంగా రైతు బాధ తీరలేదు అన్నది నా యొక్క భావన. తృతీయ విభక్తి. రైతను రాజు చేదరని రాజిలే లోకమునందు వేడ్కగన్. రైతను రాజు చే ప్రజలు రాజులు మంత్రులు కీర్తిగాంతురే. రైతను రాజు చే వివిధ ప్రక్రియలన్నీ ప్రకాశమయ్యే. ఈ రైతను రాజు చే ప్రకృతి రంజిలెగాన పవిత్ర శోభతో. ఏ రాజ్యంలో అయితే రైతు ఉంటాడో ఆ రాజ్యం ప్రకాశవంతంగా ఉంటుంది. రైతు ఉన్న భూమి సస్యశ్యామలమై పవిత్ర శోభతో వర్ధిల్లుతుంది. ఎందుకంటే రైతు వేసిన పంట పచ్చగా ఉండి ఆ భూమాతను సస్యశ్యామలంగా మనకెంతో కన్నుల ఆహ్లాదంగా చూయిస్తున్నారు. అదేవిధంగా ఆకలిని గొనువారి కన్నమిడువారిచే శోకమును బాపు సుశ్లోకుడౌవానిచే పశుపక్షి జాతికిని ఫలములిడువానిచే శశికన్న మిన్నయం శ్రమజీవి విభునిచే గూడ ఏతము బోయు కుదురైన వానిచే పాడి పంటలకెల్ల బాటయౌవానిచే పరుల కోసం బెపుడు పాటుబడువానిచే మరపురానటువంటి మహనీయ గుణునిచే. గూడ ఏతము, ఈ ఏతము అన్నది గూడ అన్నది ఇప్పటి వారికి మరి అందరికీ తెలుసో తెలియదో కానీ పూర్వంలో ఈ మోటార్లు రాకముందుకు ప్రతి రైతు మూట కొట్టడం కానీ గూడ వేయడం కానీ లేదా ఏతం పోయడం అంటే కాల్తోళ్ళకి లావట్టి పోసే ఒక పరికరం ఉంటుంది. అందుకని ఇక్కడ ఆ ప్రయోగం చేసినాను. వాని స్వేదము చూచి రైతు కష్టపడుతూ ఉంటే చెమట గారుతూ ఉంటే వాని స్వేదము చూచి బానుడేతావగచి చల్లబడు అప్పుడప్పుడు కలగాది వినుడు. ఆ కష్టాన్ని, రైతు యొక్క కష్టాన్ని చూడలేక సూర్యుడే అప్పుడప్పుడు చల్లబడతాడు. అంటే మబ్బుల చాటుకు వెళ్ళిపోతాడు. రైతును కొంచెమన్నా నేను చల్లబడితే వాడు స్వేద తీరుతాడన్న ఉద్దేశంతో అన్నది అంతో ప్రయోగం చేసిన. భూమాత పులకించు గోమాత దీవించు అటువంటి వానిచే పటలమౌ రైతుచే. ఇలా తృతీయ విభక్తి. అలాగే చతుర్థి విభక్తిలో జీవులకై తపించి శ్రమ చిందగ చేసేడి వ్యావసాయికై భావితరానికై విజయ బావుటయౌచు సరైన మార్గ సత్కోవిదుకై విజేతకై దూర్జటి బోలిన అన్నదాతకై నే విరచింతు కావ్యమును నిత్య కృషీవలుడైన రైతుకై. ఇక్కడ ఉత్కలిగలో శ్రమలోన సూర్యుడు విమలమౌ సద్గుణుడు కలలెరుగని వాడు ఎల్లరకు స్నేహితుడు సద్ధర్మ నిరతుండు శుద్ధాత్మచరితుండు అయిన మహనీయుకై మానాభిమానికై నే విరచింతు కావ్యమును నిత్య కృషీవలుడైన రైతుకై. అంటే మొదట ప్రయోగం చేసిన వృత్తంలోని 4వ పాదానికి ఈ కలిక కానీ ఉత్కలిక కానీ అనుబంధంగా ఉండాలన్నది ఉదాహరణ ప్రక్రియ యొక్క విశిష్టత. ఇప్పుడు సైనిక విజయంలోని కొన్ని మీకు పరిచయం చేస్తాను. సైనిక విజయంలో ప్రథమా విభక్తి ధీరులు సైనికులు
సమర దిగ్విజయంబును గోరువారు గంభీరులు శౌర్యవంతులు ప్రవీణులు నేర్పరులై చరింతురా వీరులు యుద్ధరంగమున వెన్నును జూపక సాగువారు అవ్వారికి సాటిలేరనుచు వందనమున్బొనరింతు భక్తితో. కలిక తురగవల్గన అనే రగడ వెండి దేశ రక్షణకై వెనుదిరుగని త్యాగదనులు బండనమున శాస్త్రవులను పట్టి చంపు వీరవరులు స్వార్థమన్న దెరుగనట్టి శౌర్యదనులు బాహుబలులు తీర్థకరుని బోలినట్టి దిగ్విజయులు సింహబలులు మాతృభూమి మమత నెపుడు మరువనట్టి మాన్యవరులు ఘాతకులకు ముష్కరులను కాలుని పురికంపు ఘనులు రొమ్ము చరిచి దుమ్ము లేపు రుద్రుని సమధీమహితులు ఇమ్మహిని పరాక్రమమున ఎదురులేని మదగజములు. నేను చదివిన దాంట్లో మరీ పరిశీలనగా మీకు చెప్పేటంత మర్మగర్మమేం లేదు, చదవంగానే అర్థమైపోతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఉత్కలిక అయప్రచార అనే రగడలో రాయబడింది. ఆకలన్నరు దాహమన్నరు చీకటి వెలుగుల వెరువరు రాయి రప్పలనగబోరు దీయుతులైవరలు వారు ప్రాణములను లెక్కగొనరు శ్రేణులు ఎవరికి జడియరు ఆశయమున భూనఘములు దేశమాత వరతనయులు. వాళ్ళ ఆశయం ఎట్లా ఉంటుందంటే ఆకాశం అంతా భూమాత అంతా ఆశయం ఉంటుంది అన్నది షష్ఠీ విభక్తిలో సైనికుల గురించి. ఆయుధ జీవికిన్ సమరమన్నను జంకని చిత్రయోధికిన్ దీయుతుడవు జవానునకు దేశ సురక్షణ చేయువానికిన్ శ్రేయపు ధ్యేయమున్ గలిగి జేదగ నిల్చెడి దాడికానికిన్ జయ్యనియందునే సతము శస్త్రధరుండగు శస్త్రజీవికిన్. అయితే నేను ఈ మధ్యలోనే ఇవన్నీ కాకుండా మహాకవి జాషువా గారి శతకం ఒకటి రాశాను. అది కూడా గురువు గారి సవరణలతో ప్రింట్ అయ్యింది. మరి అది ఆవిష్కరణకు ఉంది. మరి మన 4 రోజుల పండుగ దాకా ఉంటుందో మరి చూడాలి. అందులో నుంచి 1-2 పద్యాలు విరిచి చెప్పి పద్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయింది నన్ను అనేది కూడా చివరి మాటలుగా చెప్పి ముగిస్తాను. జాషువా శతకంలోని నీరమణీయ శైలి కమనీయపు కవ్వము బాగు ధిక్కార రవంబుగానబడే గబ్బిల మందలి పద్య పంక్తి ఔరౌర విశేష కూర్పు మదిరంజులు శబ్ద నియోగశాల నే నారసి అంజలించితి మహాత్ముడ గైకొనవయ్య జాషువా. అయితే నేను గబ్బిలం చదివిన తర్వాత నాకెందుకో మహాకవి మీద ఒక శతకం రాయాలని అనిపించింది. అలాగే నేను వెంటనే చిటితోటి వారిని సంప్రదించాను. అంటే అన్నయ్య మరి జాషువా మహాకవి మీద ఒక శతకం రాయాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది? మీ ఆలోచన మంచిదే, నేను అందులో ముచ్చటగా ఎక్కువగా సంతోషించేవాడిని నేను. కానీ జాషువా గారు కవిత్వం రాసిన సమయము ఆ కాలం వేరు, మనం ఇప్పుడు ఉన్న కాలం వేరు. ఎందుకంటే ఆయన 4 పడగల హైందవ నాగరాజు అన్నా ఆయనను ఎవరు ఏమనలేదు. కానీ మనం ఇప్పుడు ఏ కులాన్ని లేదా ఏ మతాన్ని ఇంకెవరిని కొంచెం వ్యతిరేకిస్తూ నువ్వు పద్యాలు రాస్తే కొంచెం ఇబ్బంది అవుతుందేమో, నీకు చూసుకుంటా రాయి అని ఒక మంచి సలహా ఇచ్చాడు నాకు ఆయన. నిజమే, ఎందుకంటే ఇప్పుడు కవిత్వం రాయాలంటే కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి. ఇప్పుడు వేమన పద్యంలో ఉంది, రాముణ్ణి అందరం దేవుడని కొలుస్తున్నా వేమన గారు ఏమన్నారు ఒక పద్యంలో అంటే, కనక మృగము భూమి కలదులే దనకుండా దాని వెంట నరిగే దాశరథియు తెలివిలేని వాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ. ఈ మాట ఇప్పుడు మనం అన్నామనుకోండి, మన మీద దాడి కూడా జరగవచ్చు. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు సుమతి శతకంలో కూడా ఒక దగ్గర మన అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమును పొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులు నిలేవు తెలియర సుమతి అన్నాడు.
అల్లుడు మంచివాడు కాదంటే పర్వాలేదు, అందరూ ఒకటనుకో, నన్ను అంటలేడనుకో సరిపెట్టుకుంటారేమో. ఇక గొల్లని సాహిత్య విద్య అంటే అరే ఇప్పుడు గొల్లవారు కూడా సాహిత్యం రాస్తున్నారు, అవధానులు కూడా ఉన్నారు, వాళ్ళని అన్నామనుకోండి వాళ్ళు ఊరుకుంటారా? అట్లాగే కోమలి నిజము అంటే స్త్రీ ఎప్పుడు నిజం మాట్లాడది అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఆ మాట మనం అన్నాం అనుకోండి, మన గ్రూపులో ఉన్న మన అక్కల చెల్లెలు వీళ్ళే తిరగబడతారు మన మీద. కాబట్టి కవిత్వం రాసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగానే రాయవలసిన సమయం ఉన్నది అని మనం చెప్పక తప్పదు. అలాగే ఆ మహాకవి గురించి ఇంకొక పద్యము. పంకిల మందు బుట్టినను పంకజమున్ వికసించినట్లుగన్. తామర పువ్వు ఎక్కడ పుడుతుంది అంటే బురదలో పుడుతుంది, కానీ అది ఎంతగా వికసిస్తుంది, అది దేవతాసీనమై కూర్చుంది, దేవతలందరూ అందులోనే కూర్చుంటాడు. పద్మగర్భుడు, పద్మాసనుడు, కమలాలయ, పద్మనేత్ర, పద్మాక్షి. పంకిళ్ళ మందు బొట్టినను పంకజమున్ వికసించినట్లుగన్ పంకజ గర్భవంశమున ప్రాభవముందకనున్నగాని ఏ వంకలు లేని కబ్బమును వ్రాసి తరించిన నిన్ను చేరియున్ పంకజ గర్భవంశజుడే పాదము తాగగలేదే జాషువా. మహాకవి జాషువా గారి జననం కూడా కొంచెం విచిత్రమైంది. తండ్రేమో వీరయ్య యాదవుడు, తల్లి దళిత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. అయితే వాళ్ళు క్రైస్తవ మతంలో ఉండడం వలన ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి జన్మించిన వాడే మన జాషువా. ఆ విధంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈయన కవిత్వం అంతా ఆయన ఎదిరించిన కవిత్వం రాసిన హిందూ పురాణాలకు సంబంధించిన కవిత్వం కూడా చాలా రాశాడు. ధ్రువపాఖ్యానమని, రుక్మిణీ కళ్యాణమని, ఇంకా ఏవో రాస్తే పాపము ఆయనను ఈ క్రైస్తవుడవుచు హైందవుల గాథలు వ్రాస నటంచు కుర్దులై క్రైస్తవ పెద్దలందరూ నిరంకుశులై వెలివేసినప్పుడున్ నాస్తిక తత్వమందుమని నావట కీర్తికి కేతనంబుగా క్రీస్తు చరిత్ర వ్రాసిన వరిష్ఠ కవీంద్రుడ వయ్య జాషువా. అట్లా అంటే ఆయన మరి క్రీస్తు చరిత్ర కూడా రాశాడు. కానీ ఎట్లా ఉంటుంది అంటే మన వాళ్ళది కవిత్వానికి కులానికి ముడిపెట్టకపోవడమే మంచిది, కానీ ఆ కాలంలో కూడా తప్పలేదు, కొంచెం ఈ కాలంలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక కవిత్వం రాయడము కొంచెం. అలాగే బొమ్మలకెంత మొక్కినను, ఇప్పుడు మనం ఎన్నో తీర్థయాత్రలు తిరుగుతుంటాము, దేవుళ్ళకు మొక్కుతుంటాము, ఎన్నో పూజలు చేస్తాము, కానీ బొమ్మలకెంత మ్రొక్కినను భోజనమించుక దానమీక లేశముగా లేది మహిలోన మంచియను ఏది వచించిన గాంసగాను సత్యమిది ఎంచు చాటితివి ధన్య కవీంద్ర మహాత్మ నీదు వాక్యమునకేది సాటి కవి కల్పమునందున లేదు జాషువా. ఈ విధంగా నా పద్యాలవి. అలాగే సుధీమణి అనేది ధ్రువకోకిల, దీన్ని తరళమని కూడా అంటాం మనము. రెండు విధాలుగా ఈ ఛందస్సు నా బా రా సా జ జ గ అనే గణాలు ఉంటాయి. 12వ అక్షరం యతి. కలిమి కలిగిన నాడు పొంగియు కవరంబున బల్కపోయ్ కలిమి శాశ్వత మౌన తెలుపుమి క్షమాతలంబున ఎప్పుడున్ కలిమిలేములు ఊగుచుండెడి కావడింగల కుండలోయ్ కలిమిలేవును వచ్చిపోవును కాంచవోయి సుధీమణి. పెమ్మయ్య సింగధీమణి అనే ఒక శతకం ఉంది, అది మీ అందరికీ కూడా తెలుస్తుంది. వాసన లేని పువ్వు బుధవర్గము లేని మహాపురంబు విశ్వాసము లేని భార్య గుణవంతుడు వాని కుమారుడు, ఇట్లా పద్యం ఉండి పెమ్మయ్య సింగధీమణి అని ఆయన మకుటంలో ఉంటే నేను కాలి సుధీమణి అని తీసుకొని తరళంలో సుధీమణి శతకం రచించాను. ఇక నేను పద్యం రాస్తున్న తొలినాళ్లలో అంటే 2006లో నా హనుమ శతకము అచ్చయింది. అప్పుడు నాకు ఈ ఛందస్సు గురించి అవగాహన లేదు, ఎలా రాశానో ఏం చేశానో తెలియదు. కానీ మా గ్రామానికి చెందిన జిఎం రామశర్మ గారు వెంకట్రావుపేటకు చెందినవారు.
వారప్పుడు బాబు జగ్జీవన్ రావు కాలేజీలో లెక్చరర్. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఈ యొక్క శతకము ఇచ్చి చూశాడు. వెంటనే చూసి, అంజయ్య ఇందులో ఛందస్సు ఏమైతేనేం ఛందస్సు లేదు, కానీ ధార అయితే బ్రహ్మాండంగా ఉంది అని ఆయన ఆశీర్వదించి దాన్ని పూర్తిగా సవరించాడు. తర్వాత దాన్ని అప్పుడు కంద లక్షణం ఎలా ఉంటుంది అన్న దాన్ని నేను సులక్షణ సారం తెప్పించుకొని చూసి, వృత్తాలకు ఈ లక్షణం ఉంటుంది, కందానికి ఈ లక్షణం ఉంటుంది. అలాగే మా అబ్బాయిలు అప్పుడే 5వ 6వ తరగతి వాళ్ళు 4వ తరగతి వాళ్ళు ఉంటే వాళ్ళ పుస్తకాల్లో ఉండే, తెలుగు పుస్తకాల్లో ఉండే వ్యాకరణం పద్యాలు, గద్యభాగం పద్యభాగం అని ఉంటుంది. పద్యభాగంలో ఉన్న వ్యాకరణాంశాలు చూసి తర్వాత తీటగీతి, ఆట వెలదీచి, ఉత్పలమాల ఇలాంటి పద్యాలన్నీ రాస్తూ ఉన్నాను. కానీ సరే, అది కొంచెం నేను ప్రాథమిక విద్యతో అవడం వలన వ్యాకరణం మీద కొంచెం పట్టు లేకపోవడం వలన, చక్రవర్తి లాంటి గురువు దొరకకపోవడం వలన కొంచెం నేను వెనుకబడి ఉన్నానని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా నేను పద్యం మొట్టమొదటి రాసి హనుమత్ శతకం చేసి పంచిపెడుతున్నప్పుడు, పద్యం రాస్తే ఏమొస్తుంది రా అంజయ్య, ఏదో నవల రాయి, లేదా ఏదో పేపర్ కథలు రాయి, ఇంకేదో రాస్తే అది ఏదైనా పారితోషికం ఇవ్వచ్చు, ఏదైనా వస్తుంది, కానీ ఇది ఏం రాస్తావు, ఎందుకు చేస్తున్నావు, ఇది చేయడం నువ్వు ముద్రించడానికి డబ్బులు కావాలి, నువ్వు మళ్ళీ మందిని అడగడము అని ఇట్లా నన్ను హేళన చేసిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయినా నేను పద్యం వ్రాయడం మనలే, తప్పో ఒప్పో వ్రాస్తూ పోయాను. తర్వాత మన వాట్సాప్ సమూహం ఏర్పడిన తర్వాత మొట్టమొదట మేఘ రవీంద్ర గారి వాట్సాప్లో ప్రవేశం చేసిన, అందులో మన సిటితోటి విజయ్ కుమార్ గారు, అలాగే వరంగల్కు చెందిన గుండు హనుమంతరావు గారు అని ఉన్నారు. వాళ్ళు కొంచెం పద్య విద్యలో ఆరితేరిన వాళ్ళు. నేను ఏ పద్యం రాసినా తప్పులే రాస్తున్నా, ఏ పద్యం రాసినా ఏదో తప్పే వస్తున్నది. ఇందులో కొన్ని వాళ్ళు చెప్తే, ఇప్పుడు చక్రవర్తి గారు లెక్క పెద్దలు చక్రవర్తిలాగా ఈ అక్షరం ఇలా అంటే బాగుంటుంది, ఇది అందామా అన్నట్టు కాదు. అందులో ఉన్న తెలిసిన వాళ్ళు ఏమనేవాళ్ళు, ఇందులో పద్యం బాగున్నది కానీ ఇందులో కొన్ని దొసగులు ఉన్నవి అనేవాళ్ళు. అంటే ఇది ఏం దోసగులు ఉన్నాయని నాకు ఎట్లా తెలుస్తుంది, పలాన్ జాగల పలాన్ ప్రయోగం చేసినావు, అలా చేయకూడదు. రెండవది వైరి సమాసాలు, ఈ మిశ్రమ సమాసాల గురించి అస్సలు తెలియదు. సంస్కృత పదం ఒకటి, తెలుగు పదం వేయరాదని, తర్వాత అవసరమైతే తెలుగు పదం మీద ఒకవేళ సంస్కృత పదం వేసినా అదేదో మిశ్రమ సమాసం అవుతుంది అని ఏం నాకు తెలియవు. అలా వాళ్ళు చెప్పకపోయేది. ఒకసారి నేను అందులో పెట్టిన గ్రూపులో, ఇక నేను పద్యాలు రాయనండి, నాతో అవడం లేదు, ఏ పద్యం రాసినా తప్పే రాసినా ఇది ఎందుకంటే అప్పుడు చిట్టుతోటి వారు అన్నారు, మీరు రాస్తున్నారు ధార, మీ పద్యాల ధార ఉంది, రాయడం ముఖ్యము, నువ్వు తెలుసుకుంటే ముందుకు చేయగలుగుతావు, ఊరుకుంటే నువ్వు ఇంతతో ఆగిపోతావని నన్ను ప్రోత్సహించి పద్యాన్ని మరవకుండా చేసిన వారు చిట్టుతోటి వారు, మన గ్రూపులో సభ్యుడు కూడా ఆయన. నేను ఆయనకి ఎప్పుడు నమస్కరిస్తూనే ఉంటాను. అలా ప్రయాణం చేస్తూ ఇక్కడి వరకు వచ్చింది. మొన్ననే ఈ నెల 12వ తారీఖు గురువు గారికి కూడా పెట్టాను నేను. అది అవధాన యువకేసరి అందే వెంకట్రాజం అంటే ఆయన పద్మశాలి కులంలో పుట్టిన మహాపండితుడు. రెండవది అవధాని కూడా, సినారే గారి శిష్యుడు, వానమామలయ్య గారి శిష్యుడు. వానమామలయ్య గారి పురస్కారము, అందే వెంకటరాజం పురస్కారం రెండు కలిసి ప్రతి సంవత్సరము వాళ్ళు ఇస్తారు. అందులో ఈసారి మన అత్యంత ప్రతిభాశాలైన ఆముదాల మురళి గారికి వానమామలయ్య గారు ఇచ్చారు. అందే వెంకటరాజం గారి యొక్క పురస్కారాన్ని నాకు ఇచ్చారు. అప్పుడు అనుకున్నా, నేను ఒకవేళ నేను పద్యం రాయకుండా ఉంటే ఈనాడు ఈ పురస్కారం నాకు వచ్చేదా అనిపించింది. అలాగే పద్యం రాస్తే ఏమొస్తుంది అని కూడా అనుకునే వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంయోస్త కర్మని కదా. పనిచేయడం వరకే మనం ముఖ్యము, దాని ఫలితం ఆశించకమని భగవంతుడే అన్నాడు కదా. అలాంటప్పుడు ఫలితం ఆశించకుండా చేస్తేనే మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయము. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నమస్తే తెలంగాణ దినపత్రిక వాళ్ళు ఒక పోటీ పెట్టారు, పద్యము, గేయము, వచనము. 33 జిల్లాలో వారందరూ అంటే ప్రభుత్వ పథకాల మీద వ్రాయాలి. ఎందుకంటే నమస్తే తెలంగాణ దినపత్రిక కొంచెం బీఆర్ఎస్ పార్టీకి కొంచెం అనుబంధంగా ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు అది అడిగారు. నేను ఏదో కొన్ని పథకాల మీద వ్రాస్తే మరి 33 జిల్లాలో ఎంతో వ్రాసారు, కానీ అనుకోకుండా నా పద్యాలకే ప్రథమ ప్రైజ్ వచ్చింది. 51,000 ఇచ్చారు వాళ్ళు. ఇక అంతకంటే పెద్ద ప్రైజ్ ఏం రాలేదు, ఏమొస్తుంది అని అనుకున్నా నేను.
ఈ రకంగా నా పద్య సాహిత్యం సాగుతూ ఉంది. చివరిగా వానమామలయ్య గారు రచించిన పోతన చరిత్రం, అందులో ఒక్క 2-3 పద్యాలు చెప్పి ముగిస్తా, సమయం అయిపోతుండొచ్చు. ఇట్లా అనుకుంటున్నారు తెలుగు భాష గురించి, అది కవి కల్పననే ఇది. ఆంధ్రవాంగ్మయము అన్నయ్యగా బిల్చున్నట్లానుడి శాసింతు నను విరించి, తెలుగు కవిత్వము వెలిగింపజేయగా భాస్కరునేనను భానుమూర్తి, తెలుగు కబ్బమునకు దిక్కన్న నేనని తలదాల్చి నిలువు గుండలుల పెద్ద, ఈ తెలుగు కైతెల కిరయనన్నేనని పరమేశు బిరుదాన బరగుచుండు, అలరు త్రైలింగ భాషలో అమృత రసము చిలుకు సోముడనేనని పలుకు శశియు, ఆంధ్ర కావ్యలక్ష్మికి సువర్ణాభిషేక మొనరజేసెడు శ్రీనాథు నను మురారి, దేవతలే తెంగు కవులై భూవలయమునందెనుంగు బోసింపగా, దీక్షావిధి భూనెదరింకన్ ఈ వరమది పూర్తిగాక నిల్చునే మౌని, శేషశాయి అకారమై చెల్వుగులుక పద్మభవుడు క్షకార రూపము ధరింప, అగ్నిబీజ రేపము రుద్రుడై వెలుంగ, అక్షర పదము మూర్తి త్రయాత్మకమగు. అంటే ఈ దేవతలందరూ ఎందుకు చెప్పానంటే, మనమంతా కౌలం కనుక నేను అన్నయ్యగా పేరు గాంచుతానన్నట్ట విరించి బ్రహ్మ, భాస్కరునిగా నేను ఉంటానన్నాడు భానుమూర్తి సూర్యుడు, తిక్కనగా నేను తలదాలుస్తానన్నాడు గుండెలుల పెద్ద, అంటే అగ్నిదేవుడు అనుకుంటున్నా నేను. మరి ఈ తెలుగు కైతల కెరయ్య నేనని పరమేశు బిరుదాన భరచుడు, పరమేశ్వరుడు అంటే ప్రబంధ పరమేశ్వరుడని మన ఎర్రనక ఉంది. అలాగే త్రైలింగ భాషలో అమృతరసాన్ని చిలుకు సోముడు అంటే అటు మనం పాల్గురికి సోమనం అనుకోవచ్చు, లేదా ఇంకో సోమనార్యుడు కూడా ఉన్నాడు సోమన్న. ఆ విధంగా ఎవరు ఉంటారన్నారు, చంద్రుడు శశి సోముడు కనుక సోమునుగా ఇది వానమామల వరదాచార్యుల వారి కవి చమత్కృతి. వాళ్ళు అనుకున్నారా విన్నారా కానీ ఆయన అలా కల్పన చేశాడు. కవి అంటేనే కల్పన చేస్తాడు, మంచిదైనా చెడైనా. ఒక్క పద్యం చెప్తా, పల్లెటూరు గురించి వానమామలయ్య రాసిందే. అది ఒక పల్లెటూరు కలవందొక కొన్ని గృహాలు పెంకు, చాల్ల దల ధరించి మోయుటెటులాయని సంస్కృతి భారమెంచి, బాధ తనరు పెన్గుటుంబి వలె దాపున మౌనుల ఓలే, పూరి జిండ్ల నమితాశ వీడు నెడ నీ పరువే తృణమల్య తృణతుల్యమౌననన్, అలుకున్ భూతల నొప్పు కుడ్యములపై అందముగా చిలుకల్ పొన్నలు చంద్రవంకలు లతా చిత్రాలు సున్నమ్ముతో బిలికింపంబడే, తిన్నెలోడికలతో వెల్గన్ గుటి వాకిలులో పెన్నను బంతి పూసరుల ప్రాకెన్ గుమ్మడుల్ కొప్పులున్, పూరి ఇండ్ల చుట్టూ పొదలు మొక్క పెరళ్ళు. ఇప్పటిలాగా అన్ని భవంతులు కావు, మునుపు గ్రామాలలో అన్ని పూరిళ్ళు ఉండేవి, చుట్టూ పెరళ్ళు ఉండేటివి. పూరి ఇండ్ల చుట్టూ పొదలు మొక్కజొన్న పెరళ్ళు, మొక్క పెరటి చుట్టూ ముండ్ల దడులు, ఎందుకంటే పశువులు ప్రవేశించకుండా దడులలోని కేగు ద్వారాలు పలుగాన్లు అంటే పనగడలు అంటాం తెలుగు, మరి తెలంగాణలో మిగతా చోట్ల ఎలా అంటారో తెలియదు. గుడిసె వెనుక పిడుక గూన్లు, ఇప్పటిలాగా గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ లేవు. అప్పుడు కట్టెల పొయ్యిలు కానీ లేదా పిడికలు పెట్టి వండుకునేవారు. ప్రతి గుడిసె వెనుక ఒక పిడికలతో ఉండే గూడు ఉండేది. ఇట్లా ఈ విధంగా పల్లె వాతావరణం ఉండేది. పోతన మహాచరిత్రలో మహాకవి పోతన భాగవతాన్ని 12 స్కందాలు రాస్తే, అభినవ పోతనగా వాసకెక్కిన వానమామలై వరదాచార్యులు 12 అశ్వాసాలుగా పోతన చరిత్రాన్ని వ్రాస్తే, తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీన్ని అచ్చువేశారు. నేను తిరుపతి పోయినప్పుడు కొనుక్కొచ్చుకున్నాను.
బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ఎప్పుడైనా వీలైతే దీన్ని అక్కడక్కడ పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. సమయం ఎలాగ ముగిసింది కనుక మీరు నాకు ఇచ్చిన సమయం మరి నేను ఎలా సుసంపన్నం చేశానో తెలియదు. నేను మాట్లాడిన దాంట్లో కానీ పద్యాలలో కానీ ఎలాంటి పొరపాట్లు జరిగినా మన్నించగలరని వేడుకుంటూ స్వస్తి. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.